మాది అయితే అది ఆ విషయం ఎప్పటి నుంచో ఉంది. రేణుకుంట్ల కొమయ్య ఇష్యూ ల్యాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. దానికి తోడుగా ఇదేదో మేడిగడ్డది కూడా ఇష్యూ ఈ 2-3 days లోనే ఏదో రావడం జరుగుతుందట. అది కూడా అలా మొన్ననే బాబాయ్ కూడా డిస్కస్ చేసినా. ఇక మనం కొంచెం అయిపోతుంది అంటే కేసీఆర్ ఇప్పటిదాకా కూడా రాలేదు కాబట్టి మళ్ళీ కోర్టుకు భూపాలపల్లి రావాల్సి వస్తుందేమో, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేది పరువు పోతుందేమో అని ఇదంతా ఒక ప్లాన్ చేసుకుని వాళ్ళు ఇక ఉంటే ఇలాంటి అయినా కంపల్సరిగా ఈ రాజలింగమూర్తి ఉంటే ఎలాగైనా మనం నెగ్గలేము, గెలవలేము. కంపల్సరిగా ఆయన అనుకున్న సాధిస్తాడు ఏదికైనా కూడా. ఆయన ఒక ప్రజలను సామాన్యుని హింసించబెట్టినట్టు ఎక్కడ లేదు. సామాన్యుని హింసించినట్టు ఎక్కడ కనిపిస్తే నిజంగానే ఏ సామాన్యుడైనా రోడ్డు మీదకి వచ్చి రాజలింగమూర్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాను కూడా ఎక్కడ చెప్పలేదు. ఓన్లీ అధికారులు ఇలాంటి కబ్జాదారులకు తప్ప ఆయన అందరికీ మంచి వ్యక్తి. కబ్జాదారులకు ఇలాంటి వ్యక్తులకు తప్ప ఆయన అందరికి సుపరిచితమైన మంచి వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ కుటుంబ సభ్యులు అంటే విక్రమ్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ తమ్ముని కొడుకు విక్రమ్ వచ్చేసి, అదే విధంగా ఇంతకుముందు వాళ్ళ పాప కూడా మాట్లాడింది. సో ఈ క్రమంలో చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నటువంటి దానిలో పలు అనుమానాలు ఉన్నాయి. మా డాడీని కావాలని చంపారు, దీని వెనకాల గంటా వెంకటరామరెడ్డి ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావు కూడా ప్రధానమైన కారణం ఉండొచ్చు. వాళ్ళ ఈ రోజు కోర్టులో కేసు ఉన్నందున దాన్ని తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం చేశారు. అదే విధంగా రాజలింగమూర్తిని చంపారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీనిపైన సమగ్రమైన విచారణ జరిగితే కానీ చాలా విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.